ఆనాడు రోజుగా వాగ్దానం చేసి ఉండకపోతే. చందు, ఏమిటో నువ్వు ఇంకా విషయాన్ని మర్చిపోనే లేదా? ఎలా మర్చిపోగలను అక్కుల్, ఎలా మర్చిపోగలను? ఈ చేతులు చూసినప్పుడల్లా నాకు ఆ సంఘటనే గుర్తుకొస్తుంది అంకుల్, ఆ సంఘటనే గుర్తుకొస్తుంది అంకుల్. నువ్వు పొరపడుతున్నావురా. నీకు 1,00,000 సార్లు చెప్పాను రోజుని నువ్వు చంపలేదు 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 అని. రోజీ మరణం కేవలం దైవికం రా, అందులో నీకు ఎంత మాత్రం బాధ్యత లేదురా. అంకుల్, నాకు బాధ్యత ఉంది అంకుల్, నాకు బాధ్యత ఉంది. ఆ రోజు రాత్రి చిత్తుగా తాగాను. చందు చందు, ఇవాళ నువ్వు నా ప్రాణాలు తీసేట్టున్నావని రోజీ అంటూనే ఉంది. అంటున్నట్టే జరిగింది అంకుల్. ఊరుకో చందు, ఊరుకో. రోజీని మర్చిపోయినంత కాలం నీకు సుఖం ఉండదు నాయన. తాతయ్య మీద నీకు ఎంత మాత్రం గౌరవం ఉన్నా ఆయన ఆత్మశాంతి కోసం నువ్వు గిరిజతో కాపురం చేసి తీరాలరా. ఇట్స్ ఇంపాసిబుల్ అంకుల్, ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. నేను రోజుని మనసారా ప్రేమించాను. రోజు మృత్యుముఖంలో ఉండగా నా హృదయంలో నీకు తప్ప వేరే వాళ్ళు ఎవరికీ చోటివ్వరని మాటిచ్చాను అంకుల్, మాటిచ్చాను. చూడు బాబు, రోజీని ప్రేమించావు, గిరిజను పెళ్ళాడావు. ప్రేమించిన రోజీ చచ్చిపోయింది, పెళ్ళాడిన గిరిజను ప్రేమించు నాయన. అది ఎలా సాధ్యం అంకుల్? గిరిజన్ని ఎలా ప్రేమించగలను, ఆమెతోనే ఎలా కాపురం చేయగలను అంకుల్? వెరీ సింపుల్. నేను చేయడంలే. 35 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాను. పెళ్లి కాకముందు నేను ఏమీ ప్రేమించలేదు. పెళ్లి అయ్యాక ప్రేమించాను, పిల్లల్ని కన్నాను. దట్స్ ఆల్. ఇక మనకి పశువులకి తేడా ఉంది అనుకో. ప్రేమ లేని కాపురం పశుత్వం అని నువ్వు అనుకుంటే గిరిజని ప్రేమించి చూడు నాయన, ప్రేమించి చూడు. తప్పకుండా ప్రయత్నిస్తాను అనుకో. సరేనా చిన్నబాబు, గిరిజమ్మ గారికి ఉత్తరం చెవులు మీకు ఇమ్మని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయారు బాబు. మిమ్మల్ని ఏమైనా సంబోధించాలో తెలియట్లేదు. తాతయ్య మరణంతో ఈ ఇంటికి నాకు అనుబంధం తెగిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పటికైనా ఇంటికి నాకు ఉన్న సంబంధం డబ్బుతో కాదని, మంచితనం మానవత్వంతోనని మీరు నమ్మగలిగితే నేను సంతోషిస్తాను. దీంతో సంతకం చేసిన తెల్ల కాగితం జతపరిచాను. దాని మీద విడాకుల కోసం మీ ఇష్టం వచ్చిన పద్ధతులు రాసుకోండి. ఇట్లో గిరిజా. అన్నీ ఆలోచించే నిర్ణయానికి వచ్చావనుకుంటే ఇక నేను చెప్పేదే ఉంది. అలాగే కానీ చంద్రశేఖర్ అంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదు మాతో. అతనితో కలిసి ఉండి ఘర్షణ పడి అసహించుకునే కంటే విడిపోయి దూరంగా ఉండి గౌరవించడం మంచిదనుకున్నాను. నిజమే, కానీ లోకం. నాకేం భయం లేదు మాతో. తరాలు మారిపోతున్నాయి. భర్త వదిలేసిన అమ్మాయి తన తప్పేమీ లేకపోయినా సరే సిగ్గుపడుతూ తప్పంతా తండ్రినన్నట్టు తలంచుకుని ఎందుకు తిరగాలి? సరే, ఇంతకీ నువ్వు ఎక్కడుంటున్నావు? భయపడుకో, మీ ఇంటికి రాలే. నువ్వు రావాలే గాని అంతకంటే ఆనందం నాకేముంది గిరిజా. వద్దులే మధు, నేను హాస్టల్లో చేరాను. చేరి నీ దగ్గరికి వచ్చాను. నీకు డబ్బు ఏమైనా కావాలా? ఇదిగో, ప్రస్తుతానికి 50 ఉంచు, తర్వాత ఏమైనా చెప్తాను. థ్యాంక్స్. నీ అప్పు తీర్చేందుకు త్వరగా నాకేదైనా ఉద్యోగం దొరకాలని దేవుడికి మొక్కుకో. నేను విన్నది నిజమేనా? ఏమిటంకు? నేను విన్నది నిజమేనా? ఏమిటంకు? గిరిజ ఇంట్లోంచి వెళ్ళిపోయిందట, ఎక్కడో టీచర్గా పనిచేస్తుందట. నిజం అంకుల్, శానికి ఉత్తరం వచ్చి వెళ్ళిపోయింది. ఉమెన్స్ హాస్టల్లో ఉంటుందట. ఎంత అప్రదిష్టం ఇది! ఫలానా వాడి పిల్లలు లేచిపోయిందని ఊరంతా ఒకటే గోలగా ఉందిరా.
ఈ విషయం తెలిసి తాతయ్య ఆత్మ ఎంత శోభిస్తూ ఉందో కదా. నేనేం చేయను అంకుల్. ఇంటికి రమ్మని శాన చేత కబుర్ చేశాను. నాకు అసలు ఇల్లే లేదు పొమ్మందట. మొగుడితో పోట్లాడిపోయిన ఆడది నౌకరు చేత గౌరవిస్తే వస్తుందటయ్యా. ఏం కూరలయ్యా మీరు, బతికే కామన్ సెన్స్ లేకుండా పోయింది. వెళ్ళి తీసుకురా. నేనా? నేనంటే ఏమిటయ్యా, నువ్వే వెళ్ళు. గిరిజా, నీకోసం ఎవరో వచ్చారు. ఇంటికెళ్ళారా? ఏ ఇల్లు? ఇంకే ఇల్లు, నా ఇల్లు. మీ ఇంటితో నాకేం పని? ప్రతి భార్యకి భర్త ఇంటితో ఏం పని? భార్య? ఆ మాటకి అర్థం ఏమిటో తెలుసా మీకు? అతిగా మాట్లాడు. ఇంటికెళ్ళారా? ఆస్తి అంతా నీకే అప్పచెప్తాను. మర్యాదగా మాట్లాడి నేర్చుకోండి. ఆడపిల్ల అంటే డబ్బు అనే పచ్చగడ్డి చూస్తే వెంటబడొచ్చే మేకపిల్ల అనుకున్నారా? మీరేదో ఇంట్లోంచి తొమ్మిది 100 సార్లు అన్నారు. మర్చిపోయారా? మర్చిపోలేదు. తాతయ్య మన ఇద్దరికి ముడి పెట్టిపోయాడు. ఇప్పుడు నేను వచ్చింది ఆయన కోసం, నీకోసం కాదు. ఓహో, ఆయన నీకు అంత చేశాడే, ఆ మాత్రం కృతజ్ఞత లేదు? ఉంది. అందుకే నేనెక్కడున్నా ఆయనకు అగౌరవం కలిగించే పని ఏది చేయను. అయినా నేను పరాయి మనిషిని. పరాయి సొమ్ముకి ఆశపడినని పెళ్ళైన మొదటి రాత్రే మీరు అన్నారుగా. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి మీ ఇంట్లో ఎలా పెట్టుకుంటారు? అయితే ఇంతేనా? కాకా, మీరు రమ్మనగానే వెంటపడి పరిగెత్తుకొస్తాననుకున్నారా? గిరిజా, నా మాన నన్ను బ్రతకనివ్వండి. దేశమే మీకు గొడ్డుపోలేదు. రెండో పెళ్లి చేసుకుని మీ ఇంటి పరువు ప్రతిష్టలు భద్రంగా కాపాడుకోండి. ఇక్కడ ఎవరికి నేను మీ భార్యనని తెలీదు. మీతో ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళకి లేనిపోయిన అనుమానాలు వస్తాయి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.